నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు తగ్గడం జరుగుతోందా? డయాబెటీస్ వలన నరాల బలహీనత వస్తుందా? డయాబెటీస్ నరాల బలహీనతకు సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. డయాబెటిక్ సమస్య అనేది ఎవరిని కదిపినా వినిపిస్తోంది. ఎందుకు సన్నబడ్డారు అని అడిగితే వినిపించే ఆన్సర్ అదే, డయాబెటీస్ వచ్చింది అందుకే తగ్గిపోయాను అని. ఇమ్మీడియట్గా కనిపించే ఎఫెక్ట్స్ ఏంటి డయాబెటీస్ వల్ల? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అంటే ఏంటిది, దీనికి బేసిక్ మెకానిజం మన బాడీలో ఎలా ఉంటుంది మనం అర్థం చేసుకుందాం. మన బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎంటైర్ హార్మోన్స్కి మనం ఎండోక్రైనల్ సిస్టమ్ అనేది అంటుంటాం. సో మన బాడీలో ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ఉంటుంది, మన బ్లడ్ గ్లూకోజ్ అంటే మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్కి నార్మల్ ఉంచడానికి. మన ఒక నార్మల్ బాడీకి ఒక న్యాచురల్ అమౌంట్ ఆఫ్ షుగర్ అంటే కరెక్ట్ అయిన అమౌంట్ షుగర్ అనేది అవసరం ఉంటుంది. మరీ షుగర్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం, మరి మన బాడీ లోపల బ్లడ్ లోపల షుగర్ తక్కువ ఉన్న ప్రాబ్లం. సో ఇది మెయింటైన్ చేయడానికి మన బాడీలో ఒక గ్లాండ్ అనేది ఉంటుంది. మన కడుపు అంటే మన స్టమక్ వెనక దగ్గరలో ప్యాంక్రియాస్ అనేది ఒక గ్లాండ్ అనేది ఉంటుంది, ఒక అవయవం అనేది ఉంటుంది. సో బేసికల్లీ ఇది ప్యాంక్రియాస్ చేసే వర్క్ ఏంటంటే దీనికి మన బ్లడ్ లోపల షుగర్ అనేది పర్ఫెక్ట్గా నార్మల్ ఉండడానికి ఇది చేసే వర్క్. ఇది వర్క్ ఎలా చేస్తుంది మన ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. సో బేసికల్లీ ఈ ప్యాంక్రియాస్ అనేది గ్లాండ్లో 2 టైప్ ఆఫ్ సెల్స్ అనేది ఉంటాయి, ఆల్ఫా సెల్స్ మరి బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ అనేది గ్లూకేగన్ అనేది హార్మోన్కి రిలీజ్ చేస్తుంది. అదే మన బీటా సెల్స్ వచ్చేసి ఇన్సులిన్ అనేది హార్మోన్కి రిలీజ్ చేస్తుంది. సో బేసికల్లీ గ్లూకేగన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఆల్ఫా సెల్స్ నుంచి ఏదైతే రిలీజ్ అవుతుంది అది మన బాడీలో మన బ్లడ్ సెల్స్లో షుగర్కి ఇంక్రీజ్ చేస్తుంది. అదే జనరల్గా హైపోగ్లైసెమియా అని ఒక కండిషన్ ఉంటుంది. అంటే సడన్గా మనం చూస్తూ ఉంటాం, స్కూల్ అమ్మాయిలు ఉంటారు చాలామంది, వాళ్ళకి మార్నింగ్ సడన్గా హైపోగ్లైసెమిక్ స్టేట్లో వెళ్ళిపోతారు, అంటే షుగర్ సడన్గా తగ్గిపోతుంది. సో మన బాడీకి షుగర్ సడన్గా తగ్గిపోతే మనం కళ్ళు తిరిగి పడిపోవడం అవన్నీ జరుగుతూ ఉంటుంది, సడన్గా మనం వీక్నెస్ ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అది కాకుండా గ్లూకేగన్ హార్మోన్ అనేది షుగర్కి మన బ్లడ్లో ఇంక్రీజ్ చేస్తుంది. అదే దీనికి ఎక్సెస్ షుగర్కి ఏదైతే ఎక్కువైన షుగర్ ఉంది దానికి బ్యాలెన్స్ చేయడానికి, రిడ్యూస్ చేయడానికి హార్మోన్ ఉంటుంది. బీటా సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది ఇన్సులిన్ హార్మోన్. సో ఈ ఇన్సులిన్ హార్మోన్ చేసే పని ఏంటంటే మన బ్లడ్ లోపల ఏదైతే ఎక్స్ట్రా షుగర్ ఏదైతే ఉంటుందో, ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉంటుందో దానికి అది రిడ్యూస్ చేస్తుంది, అంటే తగ్గిస్తున్నది. సో మన బాడీలో ఒక నార్మల్ సిస్టమ్కి ఫంక్షన్ చేయాలంటే ఇవి గ్లూకేగన్ హార్మోన్ మరి ఇన్సులిన్ హార్మోన్ ఇవి 2 కూడా నార్మల్ ఉంటే మాత్రమే ఒక పర్సన్కి షుగర్ లెవెల్స్ అనేది పర్ఫెక్ట్గా నార్మల్ ఉంటాయి. మరి డయాబెటీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనం చూసేది టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ అంటే అడల్ట్స్లో 18 ఇయర్స్ తర్వాత, యాక్చువల్గా 40 ఇయర్స్ తర్వాత వచ్చే ఏదైతే డయాబెటీస్ ఉంటుంది దీనికి మనం జనరల్గా టైప్ 2 డయాబెటీస్ అనేది అంటుంటాం. సో దీంట్లోపల జనరల్గా ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది. సో ఇన్సులిన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన బ్లడ్ లోపల గ్లూకోజ్ అంటే షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మన బాడీలో జరిగే న్యాచురల్ ఫినామినన్. ఇప్పుడు మనం డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అది మనం క్లియర్గా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ తగ్గడానికి కారణాలు ఏంటి? ఇన్సులిన్ తగ్గడానికి రీజన్స్ ఫస్ట్గా ఈరోజు మోడర్న్ సైన్స్ యాక్సెప్ట్ చేస్తుంది స్ట్రెస్. ఒక రీసెర్చ్ ప్రకారంగా ఈరోజు ఎవరైనా సరే వర్కింగ్ అయినా సరే మీరు ఎవరైనా సరే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో జనరల్గా ఇది ఎలా జరుగుతుంది, మన ప్యాంక్రియాస్ మీద స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల బీటా సెల్స్లో ఏదైతే ప్రొడక్షన్ ఉంది అది అబ్నార్మల్ ఇంపైర్ అనేది అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ తగ్గుతుంది. ఇన్సులిన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఒక పర్సన్కి డయాబెటీస్ అనేది ఉంటుంది. అగైన్ ఈ డయాబెటీస్ ఎవరికి వస్తుంది? టైప్ 2 డయాబెటీస్ మేజర్గా 40 ఇయర్స్ తర్వాత అయినా 50 ఇయర్స్ తర్వాత ఈ డయాబెటీస్ అనేది ఉంటుంది. కాకపోతే ఈరోజు ఎక్కువగా వర్క్ అనేది హెవీ ఉండడం వల్ల,
మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల మనం 25 to 30 ఇయర్స్ మధ్యన కూడా కొంతమందికి, ఎక్కువ కాకుండా కూడా కొంతమందికి డెఫినెట్గా మనం డయాబెటీస్ ఉండడం అనేది చూస్తూ ఉంటాం. సో డయాబెటీస్లో సడన్గా కాంప్లికేషన్స్ వచ్చేది వెయిట్ లాస్. సో డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది డయాబెటీస్లో. దీని తర్వాత న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్, అంటే మీ చేతుల్లో తిమ్మిర్లు రావడం. డయాబెటీస్కి మేజర్గా 3 కాంప్లికేషన్స్ ఉంటాయి. సడన్ వెయిట్ లాస్ అవ్వడం, ఎక్కువగా ఆకలి అయినప్పుడు జనరల్గా మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం, అయినప్పటికీ మీకు వెయిట్ లాస్ అవుతుంది. సెకండ్ వచ్చేసి న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్. దీని గురించి మనం ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, యా ప్లీజ్. న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే నరాల బలహీనత తొందరగా వస్తుందా డయాబెటిక్ వాళ్ళకి? సో జనరల్గా ఈరోజు మనం చూసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాబెటీస్లో మేజర్ కాంప్లికేషన్స్ ఉంటుంది నర్వ్స్ పైన. సో ఎవరికైతే డయాబెటీస్ అనేది ఎక్కువ టైం నుంచి, ఎక్కువ కాలం నుంచి ఉన్నది, వాళ్ళకి న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటిది? మన బాడీలో అన్ని సిస్టమ్స్లో ఇంకొక సిస్టమ్ ఇంపార్టెంట్ ఉంటుంది, నర్వస్ సిస్టమ్. మన నర్వ్స్, మన బ్రెయిన్ నుంచి మన కాళ్ళ వరకు, హెడ్ నుంచి కింద టోస్ వరకు నర్వ్స్ సప్లై అనేది ఉంటుంది. సో ఈ ఏదైతే నర్వ్స్ ఉంటున్నాయో అన్ని నర్వ్స్ కూడా మన బ్రెయిన్ నుంచి, మన కరెక్ట్గా మన సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి ఈ నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి. అన్ని బాడీకి నర్వ్ సప్లై అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నర్వ్ సిస్టంలో ఎగ్జాక్ట్గా మన బ్రెయిన్ నుంచి వచ్చే ఏదైతే మెసేజెస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ సపోజ్ మనకేమైనా ఎక్కువగా వేడిగా మనం టచ్ చేసినప్పుడు మనం సడన్గా మనం చేతికి దానికి టచ్ అనేది మనం కాంటాక్ట్ తీసేస్తాం. సో ఇది విదిన్ సెకండ్స్, మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ లోపల మన బ్రెయిన్ నుంచి ఒక మెసేజ్ వెళ్తుంది, ఇది ఎక్కువగా హీట్ ఉంది, మనం దానికి కాంటాక్ట్ అనేది తీసేయాలి. సో ఇది విదిన్ సెకండ్స్లో ఉన్న ఏదైతే మెసేజెస్ ఉంటుంది, ఇది మన నర్వ్ కండక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది, బ్రెయిన్తో పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు ఎక్కువగా డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నది, లేకపోతే ఎక్కువ కాలం నుంచి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది, స్పెషల్గా 40 ఇయర్స్ తర్వాత, 50 ఇయర్స్ తర్వాత, 60 ఇయర్స్ తర్వాత ఈ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఉంటుంది నమ్నెస్ అండ్ టింగ్లింగ్, అంటే చేతుల్లో వెంటనే నమ్నెస్ అంటే మొద్దు బారినట్లు, ఇంకా తిమ్మిర్లు రావడం. ఇది మెడికల్లీ మనం ఒక న్యూరోలాజికల్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. సో ఈ ప్రాబ్లం మీకు ఉన్నది అంటే డెఫినెట్గా మీకు డయాబెటీస్ అనేది అన్కంట్రోల్గా ఉంది అండ్ మీకు కాంప్లికేషన్స్ అనేది సివియర్గా ఉన్నాయి. దీంట్లో అగైన్ గ్రేడ్స్ అనేది ఉంటున్నాయి. ఈ నర్వ్ ప్రాబ్లమ్స్లో జనరల్గా కొంతమందికి ఓన్లీ వెంటనే స్టార్ట్ అయిపోతుంది నమ్నెస్ కానీ టింగ్లింగ్. చేతుల్లో ఏది కాంటాక్ట్ తీసుకున్నా, ఏది ఈవెన్ చిన్న ఒక ఫోన్ పట్టుకున్నా కూడా ఒక విదిన్ 5 minutes 6 minutesలో చేతుల్లో నమ్నెస్, టింగ్లింగ్, మొద్దు బారినట్లయితే ఉంటుంది. టింగ్లింగ్ అంటే ఏదో కుచ్చుకుంటుంది, అది టింగ్లింగ్ అనేది మనం అంటూ ఉంటాం. సో ఈ ఫీలింగ్ ఎవరికైతే ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా డయాబెటీస్ అనేది ఎక్కువగా అన్కంట్రోల్డ్ ఉన్నది. దీని తర్వాత డయాబెటీస్ ఎవరికైతే అన్కంట్రోల్డ్ ఉన్నది అయినప్పటికీ వాళ్ళకి మధ్యన మాత్రమే, అంటే కొన్ని రోజులకు ఒక్కసారి మాత్రమే, ఏదైనా కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే ఈ నమ్నెస్ కానీ టింగ్లింగ్ కానీ చేతుల్లో లేకపోతే అరికాల్లో వస్తుంది. సో అది మీకు నార్మల్గా డయాబెటీస్ ఉన్నది, బట్ మీ బాడీ అనేది దానికి అడాప్ట్ అయిపోయి ఉన్నది, అంటే న్యాచురల్గా మీ షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉన్నాయి మెడిసిన్స్ వల్ల, ప్లస్ మీకు ఏదైతే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో దానివల్ల. సెకండ్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఉంటుంది మన రెటైనోపతి. అగైన్ మన ఐస్లో, మన కండ్లలో ఏదైతే రెటైనా అనేది ఉంటుంది, మనం కరెక్ట్గా చూస్తున్నాము, మన ఐస్లో మల్టిపుల్ లేయర్స్ అనేది ఉంటుంది. దీంట్లో ఒక లేయర్ ఉంటుంది రెటైనా. సో ఎవరికైతే డయాబెటీస్ ఎక్కువ కాలం నుంచి ఉన్నది, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది, వాళ్ళకి సెకండ్ కాంప్లికేషన్ ఉంటుంది సరిగ్గా కళ్ళు చూపు అనేది లేకపోవడం, అంటే డల్గా కనిపించడం, లేకపోతే డబుల్ విజన్ ఉండడం. దీనికి మనం డయాబెటిక్ రెటైనోపతి అనేది అంటూ ఉంటాం. ఓకే. అండ్ డాక్టర్, కంటిన్యూస్గా వెయిట్ లాస్ అవ్వటం, లేదంటే వాళ్ళు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటివి కూడా చూస్తాము. వాటి గురించి కూడా డిస్కస్ చేసే ముందు కాలర్ తీసుకుందాం. కృష్ణ గారు నమస్తే. సమస్య చెప్పండి డాక్టర్కి. కృష్ణ గారు నమస్తే, చెప్పండి, మీకు డయాబెటీస్ ప్రాబ్లం ఉందా? ఓకే ఓకే ఓకే. వాళ్ళేమో సో మీరు చెప్పారు.
ఒక్క మందులు ఇస్తున్నాను. ఓకే. మీ ద్వారా ఏమైనా పూర్తిగా ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఓకే అండి. మీరు ఇన్సులిన్ కానీ ఇంగ్లీష్ టాబ్లెట్స్ కూడా వాడుతున్నారా డయాబెటీస్కి? ఇన్సులిన్ ఒకసారి ఇచ్చారమ్మా డాక్టర్ గారు. ఓకే, ఇప్పుడు వాడతలేరు. ఇప్పుడైతే తీసుకోలేదు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారా? లేదమ్మా తీసుకోలేదు. ఓకే అండి. ఓన్లీ హోమియోపతి మాత్రమే వాడుతున్నారా? వాడుతున్నాను. షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటున్నాయా మరి? ఉంటుందమ్మా 84, 90, 99 వరకు వస్తుంది. ఓకే. ఇంకా మీ ఏజ్ ఎంత ఇప్పుడు ప్రస్తుతంగా మీ వయసు ఎంత? 40 అమ్మా 40. 40 అండి. మీకు తిమ్మిర్లు కానీ కంటి చూపు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఉందమ్మా ఫ్రెండ్స్ చూపు ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ కాలు తిమ్మిర్లు కూడా చేస్తూ కాలు తిమ్మిర్లు కూడా పడుతుంది. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 40 ఇయర్స్ ఏజ్ ఉన్నది, కొంతకాలం నుంచి డయాబెటీస్ అనేది ఉన్నది. డయాబెటీస్ ప్రెసెంట్గా ఓన్లీ హోమియో మెడిసిన్స్తో మాత్రమే కంట్రోల్లో ఉన్నది. కాకపోతే కొంచెం కంటి చూపు అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నది. అప్పుడప్పుడు కాళ్ళలో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా క్వశ్చన్ అడిగింది ఏంటంటే మన హోమియోపతి వల్ల లేకపోతే డయాబెటీస్ అనేది శాశ్వతంగా క్యూర్ అనేది అవుతుందా? సో డెఫినెట్గా ఫస్ట్ చెప్పాలంటే మీకు డయాబెటీస్తోని ఇప్పుడు ఉన్నది రెటైనోపతి ఒకటి, ఇంకా నర్వ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉన్నది. కాకపోతే మీరు హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల మీకు డయాబెటీస్ అనేది షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉన్నాయి. మీ క్వశ్చన్ ఏంటంటే డయాబెటీస్ పర్మనెంట్గా రివర్స్ అవుతుందా? జనరల్గా డయాబెటీస్ అనేది ఎవరైతే ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది పాటిస్తారో మెడిసిన్స్ వాడుతుంటూ వాళ్ళకి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి రివర్స్ అవ్వడానికి. కాకపోతే దీనికి కొన్ని టెస్ట్స్ కూడా ఉంటాయి. మన గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ లాంటి టెస్ట్ అనేది ఉంటుంది. మీ బాడీలో ఇన్సులిన్ అనేది ఎంత ఉన్నది దానిపై కూడా డెఫినెట్గా ఆధారపడి ఉంటుంది. సపోజ్ మీ బీటా సెల్స్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయినాయి, మీ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వట్లేదు అంటే తప్పకుండా ఆ కండిషన్స్లో డయాబెటీస్ ఎప్పుడు కూడా రివర్స్ కాదు. కాకపోతే డయాబెటీస్ అనేది కొంతమందికి 70 to 80% కేసెస్లో లేకపోతే 50 to 60% కేసెస్లో ఎవరైతే మంచి లైఫ్ స్టైల్ ఫాలో చేస్తారో డే 1 నుంచి వాళ్ళకి మనం చూస్తూ ఉంటాము. ఒక 4 to 5 years లేకపోతే ఒక 10 years లోపల టైంలో మంచి హెల్దీ లైఫ్ స్టైల్ యూస్ చేసుకుంటూ డాక్టర్స్ చెప్పిన డయట్ ఫాలో చేసుకుంటూ మెడిసిన్స్ వాడుకుంటూ డయాబెటీస్ అనేది పర్మనెంట్గా రివర్స్ అవుతుంది. సో ఒక 50 to 60% కేసెస్లో ఈరోజు మనం చూస్తున్నాము ఇది పాసిబుల్ ఉన్నది. కాకపోతే కొంతమందికి డయాబెటీస్ పర్మనెంట్గా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అది మీకు మీ డాక్టర్ మీ రిపోర్ట్స్ బట్టి మీకు డెఫినెట్గా చెప్తూ ఉంటారు. ఓకే, మరొక కాలర్ ఉన్నారు రఫీ నంద్యాల నుండి. నమస్తే అండి రఫీ గారు. నమస్తే మేడం. సమస్య చెప్పండి. నాకు డయాబెటీస్ 3 years నుంచి అటాక్ అయింది మేడం. ఓకే సార్, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ 47 ఉంటుంది మేడం. ఓకే, సో మెడిసిన్స్ ఏం వాడుతున్నారు సార్? నేను ఏ మెడిసిన్స్ వాడటం లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు. షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి సార్? షుగర్ లెవెల్స్ టెస్టింగ్ చేసుకుంటే ఏమో 200, 220, 250 అట్లా ఉంటుంది. భోజనం తర్వాత? ఓకే, భోజనం తర్వాతనే. ఓకే సరే. డాక్టర్ల దగ్గర 2 రోజులు మెడిసిన్ టాబ్లెట్ వాడినాను అనుకోండి, షుగర్ డౌన్ అయిపోయి మరి ఇది ఇంకా అయిపోతున్నాను. ఓకే అండి, మీకు కంటి చూపులో ప్రాబ్లం లేకపోతే తిమ్మిర్లు రావడం అట్లా ఏమైనా జరుగుతుందా? నాకేం ప్రాబ్లం ఏం కనబడటం లేదు మేడం. మీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందా? మా అమ్మకు ఉంది. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 47 years, ఇప్పుడు 3 years నుంచి డయాబెటీస్ ఉన్నది. కాకపోతే మెడిసిన్స్ వాడినప్పుడు జనరల్గా ఎక్కువగా వీక్నెస్ వస్తుంది, షుగర్ అనేది ఎక్కువగా తగ్గిపోతుంది, ఇంకా హైపోగ్లైసెమియా స్టేజ్ అనేది వస్తున్నది. సో మెడిసిన్స్ వాడకపోయినా కూడా మధ్యాహ్నం భోజనం తర్వాత డయాబెటీస్ లెవెల్స్ అనేది షుగర్ లెవెల్స్ వస్తున్నాయి 200+ అయినప్పటికీ ఎలాంటి డయాబెటీస్కి రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే న్యూరలాజికల్ ప్రాబ్లం కానీ రెటైనా ప్రాబ్లం కానీ లేదు. మనం చూసిన కేసెస్లో జనరల్గా ఒక 5% కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది బాడీ షుగర్ లెవెల్స్ ఏదైతే ఉంటున్నాయో ఇది డెఫినెట్గా సరిపోతుంది. అంటే మన ఇండియన్ బ్లడ్ అనేది ఒక హాట్ బ్లడ్ అనేది ఉంటుంది, ప్లస్ మీ ఉండే క్లైమేట్ ప్రకారంగా కూడా మన బ్లడ్ అనేది ఎక్కువగా హాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మన ఇండియన్ పర్సన్స్కి స్పెషల్గా మగవాళ్ళకి కొంతమందికి మనం చూస్తూ ఉంటాము, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా డయాబెటీస్ ఉన్నా లేకున్నా వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది జనరల్గా 200 అబవ్ ఉంటుంది.
200 కంటే ఎక్కువ ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా ఎలాంటి సిమ్టమ్స్ లేవు. డయాబెటీస్లో ఉన్న సిమ్టమ్స్ ఎలాంటి సిమ్టమ్స్ లేవు. కాకపోతే మెడిసిన్స్ వాడితే కాంప్లికేషన్స్ అంటే ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. సో సడన్గా షుగర్ డౌన్ అయ్యి దాంతో కాంప్లికేషన్స్ అవుతున్నాయి. ఇలాంటి కండిషన్స్లో మనం ఒకటే మాట అంటాం, మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయండి. మీకు మెడిసిన్స్ వాడినప్పుడు ప్రాబ్లం అవుతుందంటే మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి, ఎక్సెప్షన్ అనేది డెఫినెట్గా ఉంటున్నది. జనరల్గా ఒక 10 to 20 years బ్యాక్ మన ఇండియాలో కూడా డయాబెటీస్ అనేది మధ్యాహ్నం భోజనం తర్వాత 200 కంటే అబవ్ ఉన్నది అంటే మాత్రమే డయాబెటీస్ ఉన్నట్లు మనం అంటుంటాం. ప్రెజెంట్గా మనం ఫాలో చేసేది అమెరికన్ స్టైల్. సో అమెరికన్ బుక్ ఆఫ్ మెడిసిన్స్ దీంట్లోపల 140 మధ్యాహ్నం భోజనం తర్వాత 140 to 160 ఉన్నది, లేకపోతే 160 కంటే ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీకు డయాబెటీస్ ఉన్నది. ఆ రేంజ్ అయితే ఎప్పుడో తగ్గించారో డెఫినెట్గా మన ఇండియాలో చాలామంది పేషెంట్స్ అనేది డయాబెటిక్ కండిషన్లో వచ్చేసారు. సో డెఫినెట్గా మన ఇండియన్ బ్లడ్ ప్రకారంగా మీకు నార్మల్ ఉన్నది, కాకపోతే మీ బ్లడ్ లెవెల్స్ అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మరొక కాలర్ ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సమస్య చెప్పండి. సార్, మా అమ్మగారి వయసు 72. తనకి ఈ మధ్య టెస్ట్ చేస్తే క్రియాటిన్ లెవెల్ 2.2 ఉంది. ఓకే, తను ఏమేమి ఫుడ్ తీసుకోవాలి? ఫస్ట్ హోమియోపతి వాడితే క్రియాటిన్ లెవెల్ రివర్స్ కావడానికి ఏమైనా అవకాశం ఉందా? ఫస్ట్ పాయింట్. ఓకే సార్. డయాబెటీస్ వచ్చేసి డయాబెటిక్ పేషెంట్ 3 or 4 years నుంచి డయాబెటిక్ పేషెంట్ అండి, బట్ కంట్రోల్ గానే ఉంటుంది. బిఫోర్ 120, ఆఫ్టర్ 150 వస్తుంది తనకి. ఓకే, బట్ క్రియాటిన్ లెవెల్ వచ్చేసి 2.2 ఉంది. తను ప్రోటీన్ పౌడర్ మార్నింగ్ టైం తీసుకోవచ్చా? ఒకటి. నెక్స్ట్ వచ్చేసి హోమియోపతిలో క్రియాటిన్ లెవెల్ తగ్గించడానికి లైఫ్ స్టైల్ తో కాకోకుండా ఇది ఏమైనా మన దగ్గర ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? సార్ ఇది క్రియాటిన్ లెవెల్ మీరు చెప్పేది ఎప్పటి నుంచి ఇలాగే ఉంటుంది? ఆ క్రియాటిన్ లెవెల్ వచ్చేసి ఒక 6 months నుంచి ఉంది మేడం. ఫస్ట్ లో 1.1 ఏదో ఉండేది. ఈ పంటిది ఏదో చేపించుకుంది మొత్తం అంతా. అప్పుడు ఇంజెక్షన్స్ వేస్తారు కదా జనరల్, నొప్పి తెలియకోకుండా. రైట్. మేబీ దాని వల్ల అయింటుందేమో అనుకుంటున్నాం. నాట్ కన్ఫర్మేషన్, ఇన్ జనరల్ గా చెప్తున్నా. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది వాళ్ళ మదర్ ఏజ్ వచ్చేసి 72 years, డయాబెటీస్ ఉన్నది, కాకపోతే పూర్తిగా నార్మల్ ఉన్నది. ప్రెజెంట్గా ఒక 6 months నుంచి క్రియాటినిన్ అనేది కొంచెం అబ్నార్మల్గా ఉంది. మామూలుగా ఒక జస్ట్ కొన్ని పాయింట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి, 0.7 points ఎక్కువ ఉన్నది. జనరల్గా క్రియాటినిన్ అంటే ఏంటిది? డయాబెటీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి క్రియాటినిన్ లెవెల్స్ కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో క్రియాటినిన్ అంటే ఏంటిది? మన కిడ్నీలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది డయాబెటీస్ వల్ల అంటే డెఫినెట్గా మీ క్రియాటినిన్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. సో మేజర్గా క్రియాటినిన్ నార్మల్ లెవెల్స్ వచ్చేసి 0.4 నుంచి 1.9 అనేది మనం నార్మల్ కన్సిడర్ చేస్తుంటాం. 1.7 వరకు మనం నార్మల్ కన్సిడర్ చేస్తుంటాం. 1.7 దాటిన తర్వాత దానికి కొంచెం అబ్నార్మల్ అంటారు. 2 దాటిందంటే డెఫినెట్గా మీకు మెడిసిన్స్ అవసరం ఉంటుంది. సో ప్రెజెంట్గా మీ క్వశ్చన్ ఏంటంటే మార్నింగ్ టైంలో ప్రోటీన్ పౌడర్ వాడొచ్చా? చూడండి, మీకు క్రియాటినిన్ కొంచెం కూడా ఎక్కువగా ఉన్నదంటే ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాలి, మీకు డయాబెటీస్ ఉన్నా లేకున్నా క్రియాటినిన్ లెవెల్ ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయి, మన కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నదంటే వస్తుంది. కిడ్నీ ఎప్పుడైనా కూడా ఫంక్షన్లో అబ్నార్మల్ అవుతుందంటే డెఫినెట్గా మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలి. స్పెషల్గా మీరు ప్రోటీన్ పౌడర్స్ ఏమైనా వాడుతున్నారంటే మన కిడ్నీ లోపల జనరల్గా మైక్రో ఫిల్టర్స్ అనేది ఉంటాయి. సో ఏదైతే మీరు ఆర్టిఫిషియల్ పౌడర్స్, అది 100% ఎంత న్యాచురల్ అయినా సరే పౌడర్స్ అనేది మన కిడ్నీలోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి పోదు. సో అలాంటప్పుడు మన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ నార్మల్ లేదు అంటే క్రియాటినిన్ ఒక కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది. మీ కిడ్నీ నార్మల్ ఉందా లేదా చూడడానికి నార్మల్గా కూడా మనం క్రియాటినిన్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. సో క్రియాటినిన్ మీకు అబ్నార్మల్గా ఉన్నదంటే డెఫినెట్గా మీ కిడ్నీ మీద అనవసరమైన లోడ్ వస్తున్నది. సో అది ఏ రీజన్స్ వల్ల వస్తుంది? డెఫినెట్గా డయాబెటీస్ ఉన్నది, 6 months నుంచి మాత్రమే ఉంది. ప్రెజెంట్గా మీరు ప్రికాషన్స్ అనేది ఫస్ట్ మీ ప్రోటీన్ అనేది హై ప్రోటీన్ డెఫినెట్గా ఇంటేక్ తీసుకోవద్దు. సెకండ్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్స్ మీరు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఒక 6 months మీ ప్రోటీన్ పౌడర్స్ బంద్ చేయండి అండ్ ఒక నార్మల్ ప్రోటీన్ డైట్ అనేది తీసుకోండి. నార్మల్గా మన ఇండియన్ ఫుడ్లో మనం నార్మల్గా పప్పు అనేది ఒక ప్రోటీన్ కింద వస్తుంది. అది బాయిల్డ్ ఉంటుంది కాబట్టి మన కిడ్నీ దానికి డైజెస్ట్ చేసుకుంటుంది. మన సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అనేది నార్మల్గా డైజెస్ట్ చేస్తుంది. సో మన హోమియోపతి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 3 to 6 months ఈ డయట్ అనేది ఫాలో చేయండి. కొంచెం మామూలుగా లో ప్రోటీన్ డయట్ తీసుకోండి. లో ప్రోటీన్ అంటే మీరు ఎంత తీసుకుంటున్నారో దానికంటే కొంచెం తగ్గించుకోండి. ఆర్టిఫిషియల్ ప్రోటీన్ పౌడర్స్ అనేది మీరు తప్పకుండా వాడడం అనేది స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీ ఉంటుంది. ఇది చేసిన ఒక 2 to 3 months తర్వాత ఇది 2.2 నుంచి ఈవెన్ 1.9 కానీ 2.0 వస్తుందంటే డెఫినెట్గా మీరు ఇదే లైఫ్ స్టైల్ ఫాలో చేయండి. మీరు ఇది చేసినా కూడా తగ్గట్లేదు అంటే డెఫినెట్గా మీరు హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. మీరు మీ రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్కి కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా మెడిసిన్స్ ఉంటుంది.
అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ కూడా ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని చెప్తుంటారు. ఏది తిన్నా ఇది తినకూడదు, ఇది తినొచ్చు, అలా క్యాలిక్యులేట్ చేసుకొని తినాలి. ఏమేమి వస్తాయి అలాంటి కేటగిరీలో డాక్టర్? సో జనరల్గా లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారంగా మనకు డయాబెటీస్ ఎవరికైతే అన్కంట్రోల్డ్ ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని ఫుడ్స్ తీసుకుంటున్నారు అండ్ మీరు మంచి హెవీ ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తున్నారు అంటే మీ క్యాలరీస్కి మీరు ఫుడ్ ఎంత తీసుకుంటున్నారో అదే ఫుడ్ మీరు బర్న్ చేస్తున్నారు అంటే యూజ్ చేస్తున్నారు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక శారీరక శ్రమ చేసి, అంటే డెఫినెట్గా మీకు ఎక్స్ట్రా షుగర్ లెవెల్ అనేది బాడీలో రాదు. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో డెఫినెట్గా అది షుగర్లో కన్వర్ట్ అవుతుంది. షుగర్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత అది ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. మన బాడీకి షుగర్ లేకపోతే ఫుడ్ అనేది డెఫినెట్గా అవసరం వస్తుంది. అన్ని ఫుడ్స్లో షుగర్ కంపల్సరీ ఉంటుంది, అది మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా, ఎక్సెప్ట్ కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్ తప్ప అన్నిట్లో మనకు షుగర్, న్యాచురల్ షుగర్ అనేది ఉంటుంది, గ్లూకోజ్ కానీ సుక్రోజ్ కానీ. కాకపోతే అది మన బాడీకి అవసరం. మనం కంప్లీట్గా ఫుడ్ మానేయలేము, కాకపోతే కొన్ని ఫుడ్స్ ఉంటాయి ఏదైతే లో జిఐ మనం ఫుడ్స్ అనేది అంటూ ఉంటాం, అంటే దాంట్లోపల షుగర్ అనేది తక్కువగా ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ దానికి తక్కువగా ఉంటుంది. సో జనరల్గా మీకు బాయిల్డ్ వెజిటబుల్స్ ఏదైతే ఉంటాయి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏదైతే ఉంటాయి, అన్ని వెజిటబుల్స్లో జనరల్గా షుగర్ అనేది తక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా అది ఫస్ట్ చాయిస్ ఉంటుంది లో జిఐ ఫుడ్ కోసానికి. సో ఎవరికైతే డయాబెటీస్ ఫస్ట్ డిటెక్ట్ అయింది వాళ్ళు ఫైబర్ అంటే వెజిటబుల్స్ లోపల ఉన్న ఏదైతే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉంటాయో అది మీరు ఎక్కువగా తీసుకోవాలి. అండ్ న్యాచురల్ షుగర్స్ అనేది మన ఫ్రూట్స్లలో ఎక్కువగా ఉంటుంది. సో కొంత మందికి మనం చెప్తూ ఉంటాము ఫ్రూట్స్ అనేది సపోజ్ మీకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేదు అంటే డెఫినెట్గా మీరు తీసుకోవద్దు. హై ఫిజికల్ యాక్టివిటీ ఉన్నదంటే డెఫినెట్గా మీరు మార్నింగ్ టైంలో ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. అగైన్ ఫ్రూట్స్ లోపల హై జిఐ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అంటే ఎక్కువగా షుగర్ ఉన్న ఫుడ్స్ ఉంటాయి, మరి కొన్ని మామూలుగా లో జిఐ ఫుడ్స్ అనేది ఉంటాయి. సో అది డెఫినెట్గా మీరు ఒకసారి గూగుల్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి ఫుడ్స్ మీరు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవద్దు. ప్రెజెంట్గా మన మార్కెట్స్లో లో జిఐ ఇండెక్స్ ఉన్న రైస్ అనేది అవైలబుల్ ఉన్నది. సో జనరల్గా అది డెఫినెట్గా మీ డయాబెటీస్ కోసానికి స్పెషల్గా ప్రిపేర్ అయ్యే రైస్ ఉంటుంది, అది మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. కాకపోతే ఈరోజు ప్రెజెంట్గా ఒక స్టడీ ప్రకారంగా ఎవరికైతే డయాబెటీస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నారు, వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ వెజిటబుల్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ది పోర్షన్ అనేది ఓన్లీ 20-30% పెట్టుకొని మిగతాది ఎక్కువగా లో జిఐ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అంటే ఎక్కువగా వెజిటబుల్స్, పప్పులు అలాంటివి యూస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకు షుగర్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. అండ్ వాళ్ళు అన్ని ఫుడ్స్ తీసుకుంటా కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్కి కంట్రోల్ ఉంచుకోవచ్చు. సో డయాబెటిక్ ఫ్రెండ్లీ డయట్ అంటే ఇది మాత్రమే. కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఓన్లీ 20-30%. ఎస్ డాక్టర్. అండ్ వెయిట్ లాస్ అవ్వడం కావచ్చు, కళ్ళు తిరిగి పడిపోవటం కావచ్చు, లేదంటే ఇన్సులిన్ లెవెల్స్ చేంజ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటాయా, లేదంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళందరికీ కూడా బేసిక్గా ఇదే జరుగుద్దా? ఎస్. సో జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్లో సడన్గా వెయిట్ లాస్ ఎందుకు జరుగుతుంది అది మనం అర్థం చేసుకోవాలి. దీనికి అగైన్ మనం ఫస్ట్లో ఇన్సులిన్ అనేది ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్సులిన్ ఏం చేస్తుంది, మన బ్లడ్ గ్లూకోజ్, మన బ్లడ్ లోపల అయితే షుగర్ ఉంది దానికి తగ్గిస్తుంది. కాకపోతే డయాబెటీస్ స్పెషల్గా ఇది టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉంటుందో దాంట్లోపల ఇన్సులిన్ డెఫినెట్గా తగ్గిపోయింది. సో ఇన్సులిన్ తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా బ్లడ్ లోపల ఉన్న షుగర్ అనేది హై ఉంటుంది. మన బాడీకి ఎనర్జీ కావాలి ఈ షుగర్ బ్లడ్ లోపల ఉన్న షుగర్కి బ్రేక్ డౌన్ చేసిన తర్వాత. సో ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళకి ఇన్సులిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బ్లడ్ లోపల ఉన్న షుగర్ ఏదైతే సర్క్యులేటింగ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయో అది బ్రేక్ డౌన్ అవ్వట్లేదు, దానివల్ల ఎనర్జీ రిలీజ్ అవ్వట్లేదు. సో మన బాడీ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్కి బ్రేక్ డౌన్ చేస్తుంది ఎనర్జీకి యూటిలైజ్ చేయడానికి. మనం ఏదైతే వర్క్ చేస్తున్నాం ఈవెన్ ఒక హ్యాండ్ మూవ్మెంట్ కోసానికి కూడా మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మనకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, మనం తీసుకున్న ఫుడ్ అనేది ఏదైతే కన్వర్ట్ అవుతుంది దాంట్లోకి వెళ్ళి. కాకపోతే ఈ ఇన్సులిన్ తక్కువ ఉండడం వల్ల మన బాడీ ఫ్యాట్ సెల్స్కి బ్రేక్ డౌన్ చేస్తుంది కాబట్టి డయాబెటీస్ లోపల స్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్లో మన సడన్గా వెయిట్ లాస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.